One meditation doesn't fit for everybody. It's a simple concept. So బేసిక్గా మెడిటేషన్కి వచ్చేసరికి దేర్ ఆర్ ఫస్ట్ థింగ్ అసలు మనం మెడిటేషన్ చేయాలా, మైండ్ఫుల్నెస్ చేయాలా అనే కాన్సెప్ట్ ఫస్ట్ వస్తుంది. సో మెడిటేషన్ అనేది ఏ పర్పస్కి చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎమోషనల్గా బాగాలేరు అని అంటే డెఫినెట్గా ఒక మెడిటేషన్ చేయాలి. ఫిజికల్గా స్ట్రెస్ అవుతున్నారు అని అంటే డెఫినెట్గా ఒక మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ అనేది మీకు ఉన్న ప్రాబ్లం బట్టి కానీ మీరు దేనికోసం చేస్తున్నారు అనేది కానీ, ఎందుకంటే మెడిటేషన్ అనేది పాజిటివ్ వేలో కూడా మీరు ఫోకస్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ చేయడానికి కూడా మెడిటేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మన పర్పస్ ఏంటి, మన కన్సర్న్ ఏంటి, దాన్ని బట్టి మెడిటేషన్ అనేది మనకు వర్క్ అవుతుంది. ఒకటే మెడిటేషన్ అందరికీ పనిచేయాలన్న కాన్సెప్ట్ అయితే ఎప్పటికీ లేదు. బికాస్ దట్ ఈస్ వై అన్ని రిలీజన్స్లో మీరు తీసుకున్నా దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఆల్సో. మీరు ఒక్కొక్క హిందూయిజం తీసుకున్నా, జైనిజం తీసుకున్నా, బుద్ధిజం తీసుకున్నా, క్రిస్టియానిటీ తీసుకున్నా, సో ఎవ్రీ మెడిటేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ ఈచ్ పర్సన్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి రిలీజియస్ థింగ్ బికాస్ దిస్ ఇస్ మెడిటేషన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ స్పిరిచువల్ ప్రాక్టీస్, నాట్ ఎట్ ఆల్ అండ్ రిలీజియస్ ప్రాక్టీస్. Maybe the format will be completely changed and because the concern is completely changed. సో మీరు ఎప్పుడైనా మెడిటేషన్ చెయ్యాలి అనుకుంటే ర్యాండమ్గా మీరు సోషల్ మీడియా చూసిన దాన్ని బట్టి కానీ, లేదా ఎవరో చెప్పారని వాళ్ళకు వర్క్ అయిందన్నమాట కానీ మీకు వర్కౌట్ అవుతుంది అనేది మటుకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకున్న కన్సర్న్ ప్రకారం ఏమైనా మెడిటేషన్ టీచర్ ట్రైనర్ కానీ, ఆర్ఎల్స్ ఆ సర్టిఫికేషన్స్ చేసిన వాళ్ళు కానీ, ఆర్ ఈవెన్ యోగా ట్రైనర్స్ కానీ, వీళ్ళ పరంగా మీరు వెళ్తే వాళ్ళు చూసే 5 levels ఆఫ్ మిమ్మల్ని అసెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ 5 levels ఏంటి అని అంటే దీన్ని మేము పంచకోశ థియరీ అంటాం. సో పంచకోశాస్ అని అంటే 5 layers ఆఫ్ ద బాడీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్కి వచ్చేసరికి ఇట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ బాడీ, అంటే అన్నమయ కోశ. సో దీని పరంగా తీసుకుంటే ఇట్ ఈస్ మోస్ట్లీ ఫోకస్ ఆన్ ద ఫిజికల్ బాడీ, అంటే మీ న్యూట్రిషన్ అండ్ యువర్ ఎక్సర్సైజెస్. సో మీరు ఏమాత్రమైనా ఫిజికల్ స్ట్రెస్ అంటే బాడీ పెయిన్స్ కానీ దీని పరంగా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీరు మెడిటేషన్స్ రిలేటెడ్ టు ద ఫిజికల్ బాడీ అనేదే మీ ఫిజికల్ బాడీకి వర్క్ అవుతుంది. అదే మీరు తీసుకెళ్ళి వేరే మెడిటేషన్స్, చాంటింగ్స్ అనేది దీని మీద వర్క్ అవ్వాలి అని అంటే దాని కాన్సెప్ట్ ఇస్ ఇట్ వోంట్ వర్క్. అందుకే మీరు రెస్ట్లెస్నెస్ అవ్వడం కానీ, మీకు కామ్గా అనిపించిపోవడం కానీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ లేయర్ వచ్చేసరికి ఇట్ ఈస్ కాల్డ్ ప్రాణమయ కోశ, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎనర్జీ బాడీ. మీరు ఎనర్జీ చాలా లోగా ఉన్నప్పుడు ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ, ఎట్ ద సేమ్ టైం కొంతమందికి ఎనర్జీ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళని కొంచెం ఎనర్జీ తక్కువ చేయడం కానీ, ఎట్ ద సేమ్ టైం ఎనర్జీని సస్టైన్ చేయాలి ఒక లాంగర్ పీరియడ్కి, ఒక స్టేబిలైజ్ చేయాలి అనుకుంటే మటుకు ఎనర్జీ లెవెల్ రిలేటెడ్గా ఉన్న మెడిటేషన్స్ని మనం తీసుకోవాలి. వీ హ్యావ్ టు కన్సిడర్ దోస్ కైండ్ ఆఫ్ మెడిటేషన్స్. సేమ్ వే మీరు ఇప్పుడు తీసుకుంటే ఫిజికల్ లెవెల్ బాడీ అనేది మీ పెయిన్స్ పరంగా, మజిల్స్కి పరంగా, ఆర్గన్స్ పరంగా చేస్తాం. ఇది మీకు ఎనర్జీ లెవెల్ అనే దానికి పనిచేయదు. నౌ విల్ గో విత్ ద థర్డ్ లెవెల్. థర్డ్ కోశకు వచ్చేసరికి ఇట్ ఇస్ కాల్డ్ మనోమయ కోశ. మనోమయ కోశ డీల్స్ విత్ ద మెంటల్ బాడీ. That means all the mental health, brain changes, mind changes, these kind of things. So ikkada emotions comes into play. ఇక్కడ మీరు యాంగ్జైటీ కానీ, డిప్రెషన్కి కానీ, ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు, లేదా ఎక్కువ అయిపోయే ఎమోషన్స్, ఇట్ ఈస్ నాట్ స్టెబిలిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ బాగా లేదు అని అన్నప్పుడు దానికి రిలేట్ అయిన మెడిటేషన్స్ చేస్తే డెఫినెట్గా యువర్ ఎమోషన్స్ విల్ బి స్టెబిలైజ్ అండ్ కమ్స్ ఇన్ టు కంట్రోల్. బికాస్ మెంటల్ బాడీకి వచ్చేసరికి మేజర్గా హార్మోన్స్ కమ్స్ ఇన్ టు ప్లే. సో నౌ నెక్స్ట్ కమ్స్ ద విజ్ఞానమయ కోశ. దిస్ ఇస్ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ ద నాలెడ్జ్ లెవెల్, అంటే మన విజ్డమ్ ఎంత బాగా ఉన్నదని. సో దీనికి ఉన్న మెడిటేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ బికాస్ ఆల్ దీస్ లేయర్స్ ఆర్ ఇంటర్నలీ కనెక్టెడ్. మీకు నాలెడ్జ్ ఉండడం వల్లే మీకు ఏ కైండ్ ఆఫ్ మెడిటేషన్స్ కావాలి, మీకు మెంటల్ ప్రాబ్లం ఉన్నదా, లేకపోతే ఎమోషనల్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నారా, లేదా ఎనర్జీ మీకు తక్కువగా ఉన్నదా, ఫిజికల్ లెవెల్ బాడీ బాగా స్ట్రెయినియస్గా ఉన్నదా అనేది డెఫినెట్గా మనకున్న నాలెడ్జ్ బట్టే మనకు తెలుస్తుంది. సో దీనికి ఉన్న మెడిటేషన్స్ కూడా హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఓకే, టు బికమ్ కామ్ and to reduce your restlessness, to reduce your all of your problems, physical problems avandi, energy problems avanivandi, or else emotion problems avanivandi, dani calm down cheyalani ante vijnanamaya kosha plays the major role. So
ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తే ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ కన్సర్న్. మీ కన్సర్న్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఏ లేయర్లో ఉన్నారు అనేది ఆ పర్టికులర్ మెడిటేషన్స్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో వన్స్ ఇట్స్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత దెన్ వీ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్స్, బికాస్ అ బాడీ నీడ్స్ ఆల్ 5 kinds ఆఫ్ లేయర్స్. ప్రతి లేయర్కి మెడిటేషన్స్ అనేది అవసరం, కానీ ఫస్ట్ కన్సర్న్ని మనం ట్రీట్ చేయకుండా డైరెక్ట్గా హైయర్ లెవెల్కి వెళ్ళిపోవాలనంటే విచ్ డజంట్ వర్క్అవుట్. అందుకే మీకు మెడిటేషన్లో నిద్ర వచ్చేయడం కానీ, మీకు పెద్ద పని చేయకపోవడం, చాలా థాట్స్ ఎక్కువైపోవడము, లేదా అసలు మాకు మెడిటేషనే పని చేయట్లేదు అనేది మటుకు ఈ కాన్సెప్ట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే మటుకు ఉంటుంది.